వెల్కమ్ టు V999 న్యూస్. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజార పచ్చెన్నాయుడు టెక్కలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వీడియో. పండించినటువంటి పంటకి సరైనటువంటి ధర రావాలి, జాతీయ అంతర్జాతీయ మార్కెట్లలో ఏదైనా కారణాలతో ధర తగ్గేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే ఇంటర్ఫీర్ అయి రైతుకి మేలు చేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది. అవి మాటల్లో చెప్పడం కాదు, చేతల్లో చేసి చూపించాలి. 2019-24 సంవత్సరం ఆనాటున్నటువంటి ప్రభుత్వం ఎక్కడ సమావేశం పెట్టినా, ఎక్కడ రైతు గురించి మాట్లాడినా మా ప్రభుత్వం 3,000 కోట్ల రూపాయలు మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద మేము పెట్టాం. రైతుకి ధర లేకపోతే ఇమీడియట్గా ధర కల్పిస్తున్నామని చెప్పి ఉపన్యాసాలు చేసింది తప్ప, నేను వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత గత ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద ఎంత డబ్బులు ఖర్చు పెట్టాయని చెప్పి రికార్డులన్నీ కూడా చూస్తే 5 సంవత్సరాల్లో ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టినటువంటి దాఖలాలు లేవు. ఇది యథార్థం. ఎవరో తప్పు చెప్పడానికి కూడా అవకాశం లేదు, రికార్డులన్నీ కూడా ఉన్నాయి. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత నేను మొదటి సంవత్సరం అంటే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో 130 కోట్లు మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్కి పెట్టి 89 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. టమాటాలు ధర పడిపోతే టమాటాలు కొని రైతు బజారుల్లో తక్కువ రేట్లకు ఇచ్చాం. ఉల్లిపాయలు ధర పెరిగితే దాన్ని కూడా మార్కెట్ యార్డుల ద్వారా రైతు బజారుల ద్వారా కొని వినియోగదారుడికి తక్కువ రేట్లకు ఇచ్చాం. అటు రైతుకి ఇటు వినియోగదారుడికి నష్టం లేకుండా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్యక్రమాలు చేసిన విషయాన్ని రాష్ట్ర ప్రజలకు గుర్తు చేస్తున్నాను. అయితే ఈ సంవత్సరం వ్యవసాయ శాఖ మంత్రిగా ఒక పక్క ఆనందపడుతున్నాను. ఎందుకంటే ఎప్పుడూ రానటువంటి దిగుబడులు ఈ సంవత్సరం వచ్చాయి. ఈరోజు ధాన్యం ఉంది, 24 గంటల్లోనే కొన్ని డబ్బులు ఇచ్చాం. మొన్న రబీలో వచ్చేసరికి విపరీతంగా దిగుబడి వచ్చింది. 60 బస్తాలు 70 బస్తాలు కూడా వచ్చాయి. ఇంతలోనే సైక్లోన్ వచ్చింది. రైతులు ఆందోళన చెందితే ముందు రైతు దగ్గర ఉన్న ధాన్యం అంతా కొనండి, ఒకరోజు ఆలస్యమైన డబ్బులు ఇద్దామని చెప్పి మొత్తం ధర పతనమైపోయింది. కేంద్ర ప్రభుత్వం కూడా మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద మీరు కూడా సహాయపడండి అని కేంద్ర ప్రభుత్వం లేఖ రాసింది. లేఖ రాస్తే దాని మీద కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్లో కర్ణాటకలో మామిడి కొంటామని చెప్పి ఒక జీవో ఇచ్చారు. ఆ జీవో ఏంటి? 4 రూపాయలు రైతుకి ఇవ్వండి, అందులో 2 రూపాయలు మేమిస్తాం, 2 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని ఒక జీవో ఇచ్చారు. ఆ జీవోను పట్టుకొని వైసీపీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు మద్దతుతోనే కేంద్రంలో ప్రభుత్వం ఉంది.
కర్ణాటకలో ప్రతిపక్ష నాయకుడు లేఖ రాసి 16,200కి ధర తెచ్చుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రయత్నమే చేయలేదు అని ఇష్టానుసారంగా పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. ప్రబుద్ధులారా, కనీసం అవగాహన లేనటువంటి దుర్మార్గులారా, ఎప్పుడు ఏమి దొరుకుతుంది ప్రభుత్వాన్ని విమర్శించాలి, రైతులకి రెచ్చగొట్టాలని. కర్ణాటకలో కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి వాళ్ళు 4 రూపాయలు ఇస్తామన్న తర్వాత ఆ 4 రూపాయల్లో 2 రూపాయలు కేంద్ర ప్రభుత్వం, 2 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామని ఒక జీవో ఇస్తే అక్కడికి న్యాయం జరిగింది, మనకు న్యాయం జరగలేదని. మేము కేంద్ర ప్రభుత్వం వైపు చూడలేదు. కేంద్ర ప్రభుత్వం సహాయం తర్వాత తెచ్చుకుందాం, ముందు మన రైతుకు మనం మేలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే ముందు కేజీకి 4 రూపాయలు ప్రకటించి రైతుకి మేలు చేస్తున్న విషయం ఈ దుర్మార్గులు ఒక్కసారి తెలుసుకోవాలి. ఈరోజు మీరు తెచ్చిన జీవో గురించి, మీరంటే మీరు కాదు, కర్ణాటక ప్రభుత్వం తెచ్చినటువంటి జీవో గురించి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నమే చేయలేదని దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శివరాజ్ సింగ్ చౌహాన్ గారికి 23/6/2025 ఒక లేఖ రాశాం. మేము 270-80 కోట్లు మేము భరిస్తున్నాం, ఆల్రెడీ డిసైడ్ చేశాం.